ప్రయాణికులకు ధన్యవాదాలండి. ఇప్పుడు 77వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ప్రయాణికులందరికీ నమస్కారం. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఖమ్మం కొత్త బస్ స్టాండ్లో ఉన్నాం. సార్ చెప్పండి. అందరికీ గణతంత్ర దినోత్సవ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. టీజీఎస్ఆర్టీసీ తరపున 6 గ్యారంటీల్లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 6 గ్యారంటీల్లో మహిళా స్కీము అమలు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళా స్కీమ్ ఉపయోగించి మీకు మెయిల్ చేసుకొని టీజీఎస్ఆర్టీసీ సంస్థకు కూడా మెయిల్ చేసి బలోపేతం చేయాలి. టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేసి మరి మెరుగైన బస్సుల కోసం, మెరుగైన సౌకర్యాల కోసం టీజీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రజలందరికీ, మహిళామణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది మీ ఫ్రీ బస్ ఇస్తున్నారంటే పురుషులకు చెప్పరా? మరి పురుషులు కూడా బస్సుల్లో ప్రయాణం చేయటం వల్ల వారి భార్యలు, వారి పిల్లలు, వారి చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని టీజీఎస్ఆర్టీసీలోనే ప్రయాణం చేయండి. అన్యాయం జరగదు. మగవారికి కూడా ఈసారి ఎలక్షన్లో మగవారికి కూడా ఫ్రీ బస్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్. దాని గురించి కూడా మీరు గవర్నమెంట్కి వినతి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరంతా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇది ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాము. ఖమ్మం కొత్త బస్ స్టాండ్లో ఉన్నాం. 22 భాగాలలో 395 కథనాలు, 8 షెడ్యూల్లో ఉన్న భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి అంబేద్కర్ మరియు కొంతమంది నిపుణులు కలిసి రూపొందించారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే పెద్దదైన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినది. జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సౌర్యభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచినారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టి రైతులకు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలు కృతజ్ఞతలు తెలియజేద్దామని సమాజ సర్వజనానికి మన అంత కృషి చేశాం. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26 గురించి ఏదైనా చెప్పు. ఈరోజు మనము 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవము, ఇండిపెండెన్స్ డే అంటే మనకు ఫ్రీడమ్ వచ్చినటువంటి రోజు. కానీ గణతంత్ర దినోత్సవము అంటే మనకి భారత రాజ్యాంగం ప్రకారం మనకి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రతి ఒక్క సిటిజన్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనము కూడా మన నేషన్ని రెస్పెక్ట్ చేయడానికి మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఒక గుర్తుగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క పౌరుడికి, భారతీయ పౌరుడికి నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగం ఇచ్చినటువంటి నియమ నిబంధనలను సక్రమంగా పాటించి మన దేశాన్ని గౌరవించాలని మనవి చేస్తున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ ఆర్టీసీ సభ్యులకు, అందరికీ ప్రయాణికులకు జనవరి 26 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.
దేశ ప్రధాని థ్యాంక్ యూ. 77వ స్వతంత్ర దినోత్సవం గురించి ఏంటంటే మనం ఫస్ట్లో గొంతు పెద్దగా చెప్పు. మనకు స్వతంత్రం 15 ఆగస్టు వచ్చిన తర్వాత మనకు ఈరోజు ఏంటంటే పూర్తి రాజ్యాంగాన్ని రూపొందించుకొని రెండోసారి చేసే ఈ రిపబ్లిక్ దినోత్సవం చాలా హ్యాపీ సంతోషంగా ఉంది. ఏం పేరు నీ పేరు? వైనవి వైరవి ఏం చదువుతుంది? 4th క్లాస్. 4th క్లాస్. ఇన్ని తెలియదేట్లు ఎలా వచ్చేసాయి? న్యాచురల్లీ చదవడం వల్ల వచ్చాయి. చదవటం వల్ల వచ్చాయి. ఏం చదువుతుంది వైష్ణవి? ఏం పేరు? వైనవి. ఆ? వైనవి వైనవి ఏం చదువుతుంది? 4th క్లాస్ చదువుతుంది. ఆ. అన్ని సబ్జెక్ట్స్ వల్ల టీచర్ చెప్పడం వల్ల వచ్చాయి. ఆ నాలెడ్జ్ వచ్చేసింది. మరి జనవరి 26కి సంబంధించి ఏం చెప్పారు మీ టీచర్స్? చాలా బాగానే చెప్తారు. ఎట్లా సెలబ్రేట్ చేసావు మరి ఈరోజు? జెండా వందనం అటెండ్ చేసావా? జెండా వందనం చాలా బాగా చేశారు. ఏమి ఇచ్చారు? బిస్కెట్లు, చాక్లెట్లు అలా ఇస్తారు. ఓకేనా? నువ్వు తింటావా బిస్కెట్ చాక్లెట్స్? అవును, పెద్ద అయితే ఏమవుతావు? టీచర్. టీచర్ పిల్లగాళ్ళకి చెత్తమాన కొడతావా, మంచిగా చూస్తావా? మంచిగా చూస్తా. మంచిగా చూస్తావు. టీచర్ అంటే టీచర్ అవుతావా, లెక్చరర్ అవుతావా, తెలుగు పండిట, హిందీ పండిట అట్లా ఏమైనా అనుకున్నావా? ఏమైనా అనుకున్నావా? నేను టీచర్ అయ్యి మ్యాథ్స్ సబ్జెక్ట్ అవుతా. మ్యాథ్స్ టీచర్ అవుతావా? పిల్లలకి లెక్కలు చెప్దాం అనుకుంటావా? ఓకే. ఏంటి మ్యాథ్స్ మీద అంత ఇంట్రెస్ట్? నేను బీటెక్ టీచర్ అవుతావా, ఇంజనీరింగ్ వైపు వెళ్తావా? టీచరే. ఎందుకు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? టీచర్ అవ్వాలనే ఇన్స్పిరేషన్ ఎందుకు అవ్వాలనిపించింది నీకు? పేరెంట్స్ చెప్పారా, మీ టీచర్స్ చెప్పారా, నీకు అనిపించిందా? నీకు అనిపించిందా? ఎందుకు టీచర్ అవ్వాలనుకున్నావు? మరి ఆ ఫీల్ నీకు గుర్తున్న చెప్పి ఎందుకు అనిపించింది అట్లా అవ్వాలని? ఓకే. స్టడీ, పిల్లలకి విద్యను నేర్పడం కోసం నువ్వు టీచర్ అవుదాం అనుకుంటున్నావు. ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్స్ చెప్పు. ఫ్రూట్స్ చెప్తున్నావు. ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్నీ ఇష్టం. ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ మెనూ. ఫ్రూట్స్ ఓకే, పండ్లు పొలాలు ఓకే. ఫుడ్, ఈటింగ్ ఫుడ్. ఎగ్ రైస్. ఏం రైసు? ఎగ్ రైస్. చికెన్, మటన్, చేపల కూర తినవా? వెజిటేరియన్ ఓన్లీ. అవునా? ఇటు నిల్చు. ఓన్లీ వెజిటేరియన్. గేమ్స్ వచ్చా నీకు? గేమ్స్ వచ్చు. ఏమేమి గేమ్స్ ఆడతావు? కరాటే కింగా నువ్వు? కరాటే వచ్చు. కరాటే వచ్చా? ఏమైనా బెల్ట్ ఉందా? బ్లాక్ బెల్ట్, బ్లూ బెల్ట్, గ్రీన్ బెల్ట్? వైట్ బెల్ట్. ఇంకా మాకు బెల్ట్స్ ఇవ్వలేదు. బెల్ట్ రాలేదా? ఇప్పుడు నన్ను కొట్టలేస్తావా? మగ పిల్లలు ఎవరైనా కొట్టలేస్తావా నీ జోలికి వచ్చేస్తే? ఆడపిల్ల కరాటే నేర్చుకోవాల్సిందే. నేను కూడా కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేశాను నేను. ఏదో బ్లూ బెల్ట్ ఏదో కనిపిస్తున్నారుగా మీ పేరెంట్స్. అది బ్లూ బెల్ట్ కాదు, నైలాన్ యూనిఫామ్. ఓకే. కొట్టేస్తావు. నీ జోలికి ఎవరైనా వచ్చే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళని కొట్టేస్తావు కదా? ఇంకా నన్ను కొట్టేంత లెవెల్ రాలేదు. అట్లా నేర్చుకోవాలి పెద్దవాళ్ళైనా. అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఒకటి నాన్న. మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ కోసమే. కానీ మన ఆత్మగౌరవాన్ని మన కించపరిచి మన జోలికి వచ్చినప్పుడు దాడి జరగాల్సింది. నేను గర్ల్ చైల్డ్కి అందరికీ చెప్పేది ఇదే. ఓకేనా? మార్షల్ ఆర్ట్స్ వచ్చు, గేమ్స్ వచ్చు, ఫేవరెట్ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్తావా? మీ ఫేవరెట్, మీ బంధువుల్లో మీ ఫేవరెట్ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళ పేరు ఎవరి పేరు అని చెప్పు. ఫస్ట్ ఇష్టం మీ అమ్మ, నాన్న తర్వాత అమ్మమ్మ. ఎందుకు? బాగా పెడుతుందా తీసుకొచ్చి? అలా ఎందుకు? అన్న డ్రెస్సులు కొనిస్తుందా, డబ్బులు ఇస్తుందా, నీకు నచ్చిన ఫుడ్ వండి పెట్టిద్దా? అమ్మమ్మ ఫస్టా, నానమ్మ ఫస్ట్ ర్యాంక్ ఇస్తావా? నానమ్మకి అమ్మమ్మకి 10 మార్క్స్ 10 అవుట్ ఆఫ్ 10కి ఎన్ని మార్కులు ఇస్తావు? ఆగమ్మ. 10 అవుట్ ఆఫ్ 10కి 10 ఇచ్చేస్తా. నానమ్మకి ఎన్ని ఇస్తావు? నానమ్మకి 9 ఇస్తా. అమ్మమ్మకి 10కి 10. ఓకే. అమ్మమ్మ అభిప్రాయం ఎక్కువ కనపడతా ఉంది. నువ్వు బంగారం కాటాలాగా బ్యాలెన్స్గా ఏం చేయలేవు. ఎక్కడే కొంచెం మొగ్గేయాల్సిందే. ఓకే. ఇంకా మీకు ఫేవరెట్ టెంపుల్స్ కానీ టూరిస్ట్ ప్లేస్లు ఏమైనా ఉన్నాయా? హనుమాన్ టెంపుల్. హనుమంతుడి భక్తురాలు వెళ్ళావా మరి? ఇంకా తర్వాత ఇంకే దేవుళ్ళు మొక్కుతావు? ఎక్కడ తిరుపతి వెళ్ళావా మరి? లడ్డు తెచ్చుకున్నా. ఓకే. మీ ఫేవరెట్ టీచర్ చెప్పు నాకు. ఇటు వచ్చి నాగమణి టీచర్. ఎందుకు? నీ సబ్జెక్టు మ్యాథ్స్ అని మేడం ఇష్టమా, లేకపోతే మేడం కూడా మంచి మేడమేనా? వెయిటింగ్ కొట్టదా? ఇటు నిల్చో. మీ మమ్మీ వైపు కాదు, నా వైపు చూడాలి. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు. అశ్విత,
ఆద్య శతాక్షి. ఎందుకు వాళ్ళు వండుకున్న బాక్స్ క్యారేజ్లన్నీ నీకు షేర్ చేస్తారా? వై బికాస్ ఫ్రెండ్షిప్. ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు వాళ్ళతో? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? రీజన్స్ అంటే ఏం లేవు, బట్ వాళ్ళు నాతో మంచిగా ఉంటారు. నా వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అవునా? గొడవ పడతారా నువ్వు మీ ఫ్రెండ్స్? ఒకసారి కూడా గొడవ పడలేదా? ఒక పడాల్సి వస్తే వాళ్ళు ముందు పలకరిస్తారా, నువ్వు ముందు పలకరిస్తావా? ఏమో తెలీదు. ఇంతమటి గొడవ లేవు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనిపిస్తున్నా. మరి ఏం చెప్తా? జనరల్గా ఫ్రెండ్స్ గొడవ పడతారు కదా, కామన్ అది. ఆమె ఆట పాడం. కామన్ అది. ఫ్రెండ్స్ అనేది గొడవ పడటం, ఈగో ప్రాబ్లమ్స్ పోవటం కామన్. నా ఫ్రెండ్స్లో కూడా అలా ఉంటుంది. అట్లా అంటే మేము ఇంకా గొడవలు పడలేదు ఆ అసలు. స్టేజ్కి రాలేదా? పెట్టుకోవట్లేదా? పెట్టుకోవట్లేదు. అంటే వాళ్ళు ఏం తీసుకొచ్చినా నీకు షేర్ చేస్తారు కాబట్టి గొడవ పట్టలేదా? నువ్వు ర్యాంకర్ స్టూడెంటా? ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంకర్. అవునా? నిన్ను చూసి భయపడిపోతారు అంతా? బాయ్స్ అయితే నన్ను చూసే భయపడతారు. గర్ల్స్? గర్ల్స్ గర్ల్స్ అంత భయపడరు. హిట్లర్ వాను భయపడిపోతున్నారంటే హిట్లర్కే భయపడతారు. బాయ్స్ వాళ్ళని భయపెట్టడానికి వస్తే నేను ముందుకు పోతా. అండ్ నువ్వు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు కదా, నేను చూసే వాళ్ళు సహజంగానే భయపడతారు, భయపడాలి కూడా కదా. నీ సంగతి తెలియదు వాళ్ళకి కదా. కొత్త బస్ స్టాండ్ విజువల్స్ చూస్తాం. ఖమ్మం కొత్త బస్ స్టాండ్.